దృష్టిని మాపై నిలిపి, తండ్రి నీవు మాతో ఇంతకుముందు నీ సేవకుల ద్వారా సహోదరి ద్వారా మాతో మాట్లాడిన దేవుడవు నాయన. నా ప్రభువా, ఇప్పుడు నేనును నీ పక్షముగా నిలబడుతూ ఉండగా నేను అయోగ్యుడును, నాకు ఏ జ్ఞానము లేదు ప్రభువా. అయినను నాయన, లోకములో ఉన్న జ్ఞానులను అజ్ఞానులుగా మార్చుటకు అజ్ఞానినైన నన్ను నీవు ఎన్నుకున్న దేవుడవు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ మాట నా నోటుంచి ఇక్కడికి వచ్చిన నీ సేవకులతో ఈ కొద్ది మాటలతో మాట్లాడుటకు నా నోటిని తెరిచి నీ ఆత్మచేతలను ఖైదు చేసి వాడుకోమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. చేతులు కదులుతున్నాయి కానీ సౌండ్ రావట్లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, వేశ్యాదారి యొక్క జీవితం అదే. చేతులు కదులుతున్నాయి, సౌండ్ రావట్లా. పెదాలు కదులుతున్నాయి, హల్లెలూయా అన్న మాట బయటికి రాదు. ప్రార్థన చేస్తున్నాం అంటాం కానీ, ప్రభువా పలానా ప్రాంతం వారు రక్షణ లేక చీకటిలో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ సేవకులను పంపించి అక్కడ వారిని దర్శించు. ఎందుకంటే ప్రకటన చెయ్యువాడు పంపబడకపోతే వారు ఏ నామమున ప్రార్థన చేసి రక్షణ పొందుతారు? ప్రకటించు వారిని నీవు పంపిన ఎడల ప్రభువు ఎవడో, దేవుడు ఎవరో, రాజు ఎవరో, రక్షకుడు ఎవరో వారు తెలుసుకొని ఈ అంచెదినముల యందు నీ నామమును బట్టి ప్రార్థన చేసి వారి రక్షణ పొందడానికి నీ సేవకుల్ని పంపు ప్రభువా అని వేడుకోవాలి. కానీ వారు చేస్తున్నారుగా మాకెందుకులే అని చెప్పేసి మనం నిద్ర మొఖాలు వేసుకొని ఉండకూడదు. ఎందుకని తెలుసా? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నేను పోయిన శనివారం వచ్చినప్పుడు ఇక్కడ అందించాను. మన దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా? సజీవుడు. సమాధిలో ఉంటను ఏడవాలి, సమాధిలో ఉంటను ప్రయాసపడాలి, సమాధిలో ఉంటను కష్టపడాలి. కానీ నీ దేవుడు ఎవరు? సజీవుడై తిరిగి లేచిన వాడు. ఆయన ఇహలోకమందునో పరలోకమందునో పాతాళ లోకమందునో సర్వము మీద అధికారము పొందినవాడై సర్వ సమస్తపు యొక్క తాళపు చెవులు స్వాధీనపరుచుకొని నేను యుగ యుగములకు సజీవుడినై జీవించుచున్నాను, నేను జీవించిన ప్రకారము మీరును జీవిస్తారని మనకు వాగ్దానము చేసి ఆయన జీవమును మనలో ప్రసరింపచేసి మన జీవమును దేవుని యొద్ద క్రీస్తులో భద్రముగా దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. అందుకే మీరందరూ నిస్సారమైన ఉప్పుగా ఉన్నారు. హల్లెలూయా. వాక్యం విత్తబడుచున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, మండు లేని రాతి నేల మీద పడిన విత్తనం వల్లే స్తోత్రాలు సంకలో గుద్దుకొని సంతోషించడం కాదు. మంచి నేల మీద పడిన విత్తనము వల్లే ఒక వారం తర్వాత అయినా ఈ వాక్యం నీలో కనబడేటట్టుగా నీ హృదయాన్ని సిద్ధపరచాలా. అందుకనే ప్రభు ఏమంటున్నాడు అంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప అది ఫలించదు అన్నాడు. అంటే చచ్చిపోవడం అందరికీ సాధారణమే, కానీ ఫలించాలి, అది దేవుడు కోరేది మన యొద్ద నుండి. హల్లెలూయా. ఎంతోమంది చనిపోతారు, కానీ ప్రభు మన యొద్ద నుంచి కోరేది అంటే ఏంటి అంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నది నువ్వు చచ్చిపోయి వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు చచ్చైనా ఫలించాలా, నీ ఫలము నిలిచి ఉండాలా. హల్లెలూయా. ఫలం నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటి? నీ దేవుడు ఎవడో నీకు తెలిస్తే అదే ఫలం. నా దేవుడు ఏం చెప్తున్నాడు నాకు? పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా దగ్గర నిలిచి ఉండవు. కానీ మనమైతే ఇంట్లోనే పడుకుంటాం, ఇంట్లోనే ఉంటాం. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నారు, నా నామము నిమిత్తమై నా బాహువును ప్రకటించటానికి, సియోను యొక్క రక్షణ సువార్తను ప్రకటించటానికి నాకెవరు కనబడట్లేదో, అయితే ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రకటిస్తారో, ఎవరైతే ఈ సువార్త రక్షణ సునాదమును జనములలోకి తీసుకుని వెళ్ళి ఉపదేశం చేస్తారో, వారందరి పాదములో పర్వతముల మీద సుందరములుగా కనబడుచున్నవే. హల్లెలూయా. ఏంటి మన ఫలం ఏంటి అని అంటే, ఏ పాదము కూడా దేవుని దృష్టికి సుందరంగా కనబడట్లేదు. కానీ ఈ సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఈ సువార్త భారము కలిగి ఎవరైతే దేవుని యొక్క మహిమార్థమై, దేవుని యొక్క ఘనతార్థమై, దేవుని యొక్క రాజ్యమునకు నశించుచున్న జనులను వెతికి రక్షించి, ఇదిగో నీ రాజు, ఇదిగో నీ ప్రభు, ఇదిగో నీ రక్షకుడు, చీకటిలో ఉన్నావు కదా, ఇదిగో వెలుగో,
కష్టంలో ఉన్నావు కదా, ఇదిగో నెమ్మది, ఇదిగో ప్రశ్నార్థకమైన స్థితిలో ఉన్నావు కదా, సమాధానమునకు కర్త ఇక్కడున్నాడు, నేను నీకు ఆయనను చూపిస్తాను, రా అని తీసుకొని రాగలగాలి. అప్పుడు నీకు ఫలము తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి దగ్గర లేదు, కానీ నీకు పిలవమని చెప్పిన యజమానుడి దగ్గర ఆ ఫలం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇందాక సహోదరి చక్కగా వాక్యం ప్రసంగిస్తూ చెప్పారు, తమకు అనుకూలమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారే కానీ, లౌకికాత్మను అనుసరించి ఉపదేశము చేస్తున్నారే కానీ, ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఇహలోక సంబంధమైన స్వస్థతల గురించి, అద్భుతముల గురించి, ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి చెప్పుచున్నారే కానీ, ప్రభువు అసలు నీకు ఏం తీసుకొని వచ్చి ఈ లోకానికి వచ్చాడు, ప్రభువు ఏం అందించడానికి నీ పాప భారాన్ని మోసుకొని వెళ్ళాడు, యేసు ప్రభు ఎందుకని సమాధిని గెలిచి తిరిగి లేచాడు అనే ఉపదేశం కరువైపోయింది ఈ రోజులలో. ఎందుకని అనంటే, కేవలం సంపాదించుకోవడానికి, కేవలం అకౌంట్లో వేసుకోవడానికి, కేవలం ఆస్తులు విస్తరింప చేసుకొని సుఖించడానికి. కానీ అలా ధనవంతులైన వారితో ప్రభువు ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మాట్లాడాడు. ఏమని? సర్వలోకమును నీవు సంపాదించుకొని ఆ ఒక్క రాత్రి నీ ప్రాణమును నేను అడిగితే నువ్వు ఎవరి పాలు చేస్తావు ఆ ఆస్తి అంతటిని అని అడిగాడా. కాబట్టి నా ప్రభు ఏం చెప్తున్నాడట, ఇక్కడ కాదు మీరు సంపాదించుకునేది, పరలోక రాజ్యము, అది అక్షయమైన రాజ్యము, దానికి అంతమే లేని రాజ్యం. అది సూర్య చంద్ర నక్షత్రములు అక్కర్లేని కోటి సూర్యుల కాంతి కంటే అధికమైన తేజస్సుతో ప్రకాశించుచున్న రాజ్యం అది. ఆ నగరములో, ఆ రాజ్యములో దొంగ ఉండడు, చిమ్మెట ఉండదు, తుప్పు పట్టదు, ఎవ్వడు కన్నము వేయడు. ఆ రాజ్యంలో, ఆ స్థలములో, ఆ గృహములో, ఆ దేవుని యొద్ద నీవు ధనమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, అక్కడ నీకు ఫలము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారి యొక్క అంగలార్పుతో కూడిన సువార్త. వారి గర్భము ఎలా ఉంటుందంటే, ప్రసవించే స్త్రీ వలె ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. దేవుని ప్రజలు వారిని కనాలి, వారిని నూతనముగా నేను దేవునిలోనికి తీసుకురావాలి అని, వారిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించేంత వరకు కూడా నెలలు నిండిన స్త్రీ ప్రసవించేటప్పుడు పురిటి నొప్పులు పడినట్లుగా ఒక దైవజనుడికి ఉండవలసిన భారము, బాధ్యత, దుఃఖము అది. హల్లెలూయా. కానీ ఎంతమందికి ఉంది? లేదు. ఆదివారం ఒక్కరోజే 4-5 వస్తారు, వాళ్ళకి చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, బూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులు. కేవలం ఆ 4 గోడల మధ్యలో, ఆ మందిరములో, ఆ స్థలములో కాదు, బూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులు ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఎంతమంది దేవునికి సాక్షులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాం? దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే నేనేం చేయాలి దైవజనుడా? దేవుని యొక్క సువార్త భారమును నా భుజ స్కంధముల మీద మోసుకొని వెళ్ళి నలుదిక్కులకి నశించుచూ ఉన్న ఆ ప్రజలకి నేను ప్రకటించాలంటే నేనేం చేయాలి? ఆయనను మహిమపరచాలని నేను కాదు, ఆయనను ఘనపరచాలని నేను కాదు, ఆయనను స్తోత్రించగలగాలని నేను కాదు వాటిని పొందుకునేది. నా దేవునిని నేను నా భుజముల మీద ఎక్కించుకొని గాడిద తీసుకొని వెళ్ళినట్లుగా తీసుకొని వెళ్ళి సర్వజనుల ఎదుట ఈయనే ప్రపంచానికి రాజు, ఈయన అందరికీ ప్రభువై ఉన్నాడు, ఈయన సమాధిని గెలిచి తిరిగి లేచిన వాడు, ఈయన యొద్దకు రండి మీకు విశ్రాంతి దొరుకుతుంది. బూదిగాంత నివాసులారా ఆయన వైపు చూడండి మీకు రక్షణ దొరుకుతుంది. కన్నులారా మీరు రక్షణ చూచినట్లుగా ఆయనే శరీరధారిగా మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నేను మీకు ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు అని ప్రకటించడానికి నువ్వు ఏం చేయాలి? నా సొత్తుగా చచ్చిపోవాలి, దేవుని సొత్తుగా తిరిగి జీవించాలి. హల్లెలూయా. నా సొత్తుగా చచ్చిపోవాలి. నేనేమీ కాదు అసలు. ఒకప్పుడు నా సొత్తుగా నేను బ్రతికినప్పుడు పాపిని, నా స్వాస్థ్యముగా నేను అనుకున్నప్పుడు, నా రాజ్యం ఇది, నా లోకం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని అనుకున్నప్పుడు నేను దుర్నీతి పరుణ్ణి, అక్రమముల చేత నా జీవితమును మురిగి కంపుతో నింపుకున్న వాడిని. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, లోకపు నీతి మురికి గుడ్డ. ఆ మురికి గుడ్డ వంటి ఈ జీవితాన్ని నేను మరలా తేట తెల్లగా క్రీస్తు జీవార్థమైన సువాసనగా మార్చాలంటే నేను ఏం చేయాలి? ఒకటే, నేను నా సొత్తుగా, నా బలముగా, నా వ్యక్తిగా నేను చచ్చిపోవాలి, క్రీస్తు వ్యక్తిగా తిరిగి లేచి నిలబడాలి. హల్లెలూయా. క్రీస్తు వ్యక్తిగా లేచి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క స్వాస్థ్యముగా తిరిగి లేచిన వారు
నా వ్యక్తిగా నేను చచ్చిపోయి నేను దేవుని కొరకే నిలబడ్డాను. దేవుని స్వార్థను మాత్రమే నా జీవితంలో నేను ప్రకటిస్తాను. దీనికి మించి నేను ఆస్తిని సంపాదించుకోవడానికి సేవలకు రాలేదు. దీనికి మించి నేను శ్రమ కలిగినప్పుడు శ్రమలలో నువ్వే కదా ఆదుకునేదని చెప్పుకొని దేవుణ్ణి ప్రశ్నించడానికి, నిందించడానికి నేను రాలేదు. ఆయన నాకు ఏది ఇచ్చినా ఆయన అనుమతి లేకుండా నాకు ఏది సమీపించదు. ఆయన చిత్తము లేకుండా నా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేలన రాలదు అని నా ప్రభు నాకు సెలవిచ్చి ఉన్నాడు. నాకెంత ఇబ్బంది కలిగినా నా దేవుని వాగ్దానములు బట్టి నేను లేచి నిలబడి కేవలం నేను నా వ్యక్తిగా కాదు, క్రీస్తు వ్యక్తిగా బ్రతకడానికి ఇష్టపడ్డాను అని అనుకుంటే దానికి సాదృశ్యం ఒక్కటే. ఏంటా ఒకటి? ఒక్కడు నన్ను సేవించిన ఎడల సమస్తమును విడిచిపెట్టి తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి? నీవు నీ సొత్తుగా చచ్చిపోవాలంతే. నేను పరిచర్యకు వచ్చానయ్యా, నన్ను ప్రభు పిలిచాడయ్యా అని అంటే నీ పిలుపు ఏమై ఉందో నీ హృదయానికి అది జాగ్రత్తగా తెలిసి ఉండాలా. నీ పిలుపు సంపాదించుకోసం అయితే వాక్యం చెప్తుంది, తమ కడుపే తమ దేవుడంట. తమ కడుపు నింపుకోవడానికి వారు ఎన్ని చమత్కార్యాలైనా జరిగిస్తారట. తమ కడుపును నింపుకోవడానికి ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలైనా జరిగిస్తారట. గారడీ సీమోను ఎన్ని కార్యాలు జరిగించాడు? ఎన్ని అద్భుతాలు చేస్తాడు? అతడు ఒక మెజిషియన్. గారడీ చేస్తాడు. ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. అంత మాత్రాన అతడు సేవకుడా? అతని మీద అభిషేకం ఉందా? అతని మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అతని యందు దేవుని యొక్క శిలువ ప్రత్యక్షము ప్రజలకు కనపరచబడుతూ ఉందా? మరలా ప్రభువుని స్వయముగా శిలువ వేసినట్టుగానే సంఘములో అతడు కనపరచగలుగుతున్నాడా? లేదు. ఎందుకని? అనుభవం లేదుగా. నువ్వు అనుభవించి రుచి చూచి తెలుసుకున్న దానిని ప్రజలకు అందించగలగాలి. అతడే తిరిగి మరలా నూతనముగా జన్మించిన దైవజనుడు. హల్లెలూయా. అతడు ఏమీ అనుభవించకుండా, అతడు ఏ కష్టము చూడకుండా, అతడు ఏ రోగము అనుభవించకుండా యేసు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పడానికి సరిపోడు. ఎందుకని అతడికి తెలియదు. ఒకసారి చూడండి లేఖనం, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనమా? రైట్, 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువుని సేవిస్తున్నావా? ప్రభువైన దేవుని వలన నీవు పొందిన పరిచర్యలో నీవు పాత్రుడుగా, సాక్షిగా, సేవకుడుగా ఉండాలి అంటే దైవజనులు అయిన సుధాకరయ్య గారు ఫోన్ పక్కన పెట్టి వాక్యానికి చెవి యొగ్గాలి. అప్పుడు వాక్యం అర్థమవుతుంది. ఫోన్లు పక్కన పెట్టాలి పాస్టర్ గారు. మనం ఒకరికి మాదిరి. అసలు అది క్రమం కాదు, అది ఆత్మకు ఆటంకం, ఆత్మకు దుఃఖం. అదంతే. హల్లెలూయా. పేతురయ్య గారు క్రమం, ఒక గౌరవం, ఒక మర్యాద, కాళ్ళు కిందికి పెట్టుకోవాలా. ఇక్కడ ప్రభు ఉన్నాడు, నేను నా ప్రభు యొద్ద ఎలా ఉండాలి? కాలు మీద కాలు వేసుకొని గీక్కుంటా చూసుకుంటుంటే ఆయనకు అది అవమానం. ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏమీ లేదు. మళ్ళీ మనం ఎక్కడికన్నా పోతే మన ముందు కుర్చీలో కూర్చోవద్దు. మళ్ళీ సేవకుడు వచ్చాడన్న భయం కూడా లేదు. కూర్చున్నారు వాళ్ళు అంటారు. మనం ఇస్తేనే కదా మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునేది. హల్లెలూయా. సో వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్నే వెంబడించాలి. తన ఆలోచన కాదు వెంబడించేది, తన జ్ఞానమును కాదు వెంబడించేది, ఆయన హృదయము చెప్పినట్టుగా కాదు వెంబడించేది. మరి ఎలా వెంబడించాలి? ఉదాహరణకు ఇందాక బ్రదరు మోషే చెప్పాడు, దావీదు తన హృదయాన్ని అనుసరించాడు. కానీ ప్రభు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. హల్లెలూయా. కానీ అంతకంటే మునిపే దావీదు యొక్క హృదయం ఎవరిని అనుసరించింది? ప్రభువుని కాదు, అతని హృదయం అనుసరించింది. అతని దేహము చెప్పినట్లుగా అతని శరీరమును సంతోషపరుచుకోవాలి అని, అతని శరీరమును ఏ విధముగానైనా ఆనందపరచాలి అని అతడు కనులెత్తి చూడగా
స్నానము చేస్తూ ఉన్న బత్షేబ మీద తన కనుచూపు పడగానే తన చూపు ద్వారా చీకటి అతనిలోకి ప్రవేశించబడిన ఆ చీకటి ప్రేరేపించిన విధముగా, ఆ హృదయము ప్రేరేపించిన విధముగా, ఆ దేహము ప్రేరేపించిన విధముగా అతడు ఉరియా అనే ఒక నమ్మకస్తుడైన వారిని హతమార్చి తన భార్య అయిన బత్షేబను చేర్చుకొని దేవుని దృష్టికి దుర్నీతి పరుడైనప్పటికీ కూడా ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు దావీదు అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, అతడు ఆ తప్పు చేసిన తర్వాత వారం రోజులు వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడం లేదా? కుమారుడు నిమిత్తమై చెప్పాలి ప్రార్థించడం లేదా? అమ్మ చెప్పాలి. వారం రోజులు ప్రార్థన చేస్తే ఏమైందట? తన కన్నీళ్ళ చేత ఆ పరుపే తేలి ఆడి కొట్టుకొని పోయే అంతగా కన్నీళ్లు విడిచినప్పటికీ కూడా ప్రభు క్షమించలా. అతని యొద్దకు సమాధానం రాలే. మరి ఎప్పుడు క్షమాపణ కలిగిందంటే, అతడు లేచి ఆ 7 దినములు అయిన తర్వాత, ఇక నీ కుమారుడు చనిపోయాడయ్యా, మీరు భోజనం స్వీకరించవచ్చు అని సైనికులు వచ్చి చెప్పినప్పుడు అతడు లేచి స్నానం చేసి చక్కగా వస్త్రాలు ధరించుకొని భోజనం దగ్గరికి వెళ్ళి కూసోలా, యెహోవా మందిరానికి వెళ్ళాడంట. హల్లెలూయా! దేవుని మందిరానికి వెళ్ళాడు. అంటే ఆ మనసు ఏం కోరుకుంటుంది? నా కుమారుని చంపేసిన ఈ దేవుడు నాకు అక్కర్లేదని కోరుకోలా. నా ప్రార్థన ఆలకించని ఈ దేవుడు నాకు అవసరం లేదని కోరుకోలా. అతడు ఏం కోరుకుంటున్నాడు? నేను చచ్చినా, నేను బ్రతికినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ విధముగా ఉన్నా, నాకు మాత్రం ఆయన మందిర ఆవరణంలో నిలిచి ఉండటమే భాగ్యం అని ఎంచుకున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఆయనకిచ్చిన ధన్యత భూమి మీద మరి ఎవరికి ఇవ్వబల్లా. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ప్రభువే. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన హృదయం ఏంటి? దేవుని హృదయం ఏంటి? ఎవరైనా దేవుని హృదయం ఏంటి? ఇదే. దేవుని హృదయం ఇదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని హృదయం ఏది? ఇదే. దీనిలో ఉన్నవన్నీ నేను అనుసరించాలయ్యా, నన్ను ఈ కట్టడలను, ఈ నిబంధనలను విడిచిపెట్టి నన్ను అస్సలు తిరగనీయకు, ఏ విధముగానైనా నీ కట్టడలను అనుసరించే విధముగానే నన్ను నీ యొద్దకు భయభక్తులతో నడిపించు అని ప్రతి దినము దావీదు ప్రార్థన చేసుకునేవాడు. హల్లెలూయా! దానిలో ఇంకొక విషయం, ఉరియా నమ్మకమైన వాడు అనే మాట మీకు వినబడింది. నమ్మకముగా నీవు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగించబడితే ఆ నమ్మకత్వాన్ని రాజు అయిన దావీదు మర్చిపోవచ్చు, కట్టుకున్న భార్య మర్చిపోవచ్చు, ఆ ఉరియాతో ఉన్న తోటి వారందరూ మర్చిపోవచ్చు, సైన్యాధిపతి మర్చిపోవచ్చు, కానీ ఆ నమ్మకత్వమును చూసిన దేవుడు మాత్రం నిశ్చయముగా, ఖచ్చితంగా నీ చేతికి ఆ ఫలాన్ని కనపరుస్తాడు. నిశ్చయముగా అది ఇస్తాడంతే. అది కనబడిన రోజున మనుషుడు నీకు బహుమతి ఇస్తే అది 1 రోజు 2 రోజులే, కానీ సర్వలోకంలో సొలొమోనుకు అనుగ్రహించబడిన దేవుని జ్ఞానము, సొలొమోనును గూర్చిన సమస్త వైభవం అంతా కూడా ప్రకటించబడుతుంది. అంటే కేవలము ఉరియా యొక్క నమ్మకత్వాన్ని చూసి మాత్రమే ప్రభువు ఇచ్చిన బహుమతి అదే. హల్లెలూయా! ఆ బహుమతి నీవు పొందాలి అనేదే దేవుని చిత్తం. నువ్వు నన్ను వెంబడించాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నీ సొత్తుగా నువ్వు చచ్చిపోవాలి, నీ వ్యక్తిగా నువ్వు చచ్చిపోవాలి. నీకంటూ ఏది ఉండదు, సమస్తము శూన్యం. ఏది ఉండదు, శూన్యములను నా ఎద్దుకు రావాలి. హల్లెలూయా! హల్లెలూయా! మన తండ్రి అయిన అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? మన తండ్రి అయిన అబ్రహాముని ప్రభు ఎక్కడి నుంచి పిలిచాడు? తన తండ్రి ఇంటి నుండి. ఎందుకని? ఆ ఇంట్లో ఉంటే నాకు ఈ ఇల్లు ఉందిగా అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడని. దేవుడు ఆ దేశానికి ఎందుకు నడిపిస్తున్నాడు? అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని ఎందుకన్నాడు? ఆ దేశంలో మాత్రమే దేవుని బలం పనిచేస్తుందా? ఆ దేశంలో మాత్రమే దేవుని కృప విస్తరిస్తుందా? ఆ దేశంలో మాత్రమేనా? కాదో. మరి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, నీకంటూ ఏది లేదు, వట్టి చేతులతో నువ్వు బయటికి రా, నేను నీకు బహుమతి ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు సంపాదించినవి అని అనిపించుకోవద్దు. నా దేవుడైన యెహోవా దయ వలన నాకు అనుగ్రహించబడినవి ఇవి అని నువ్వు చెప్పుకునేటట్లుగా వట్టి చేతులతో పరిచర్యలోకి రా. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇక సేవ అంటే కోట్లు ఉండాలా, కార్లు ఉండాలా, బంగ్లాలు ఉండాలా, ఇదేది పనికిరాదు. దేవుని ఆత్మ ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. సో అక్కడ యోహాను సువార్తలో ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు నీ సొత్తుగా చచ్చిపోవాలి, దేవుని వ్యక్తిగా తిరిగి లేచి నిలబడగలగాలి. అలా నువ్వు దేవుని వ్యక్తిగా లేచి నిలబడితే ఏం జరుగుతుంది చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి ఎవరైనా.
మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందున్న సకల విధములైన చతుష్పద జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. అలాగే మీరు కంటిన్యూ చేస్తాను చూడండి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అని తనకు ఎటు తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పిన. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుడు వాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడుగగా అక్కడ ఇంకా అవన్నీ చెప్పారు. దాని తర్వాత 32వ వచనం, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునని శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఇప్పుడు నేను చదివిన ఈ సందర్భంలో కానీ, ఈ అధ్యాయం మొత్తంలో కానీ, లేదా ఈ అపోస్తుల కార్యముల గ్రంథమందు కానీ పేతురు భోజనము చేసినట్టుగా ఎక్కడైనా కనబడుతుందా? ఒకసారి నాకు చెప్పండి. ఎక్కడైనా కనబడుతుందా? అంటే ఏదో ఒక రోజు చేయొచ్చు, వేరు సందర్భం, కానీ నేను చెప్పిన సందర్భం వేరు. అతడు ఆ రోజంతా ఉదయం 10 నుంచి లేదా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాక్యమును ప్రకటించి దేవుని పనిలో ఉండి దేవుని సేవకుడిగా కొనసాగించబడి ఆ ప్రజలందరికీ కూడా ఆ వాక్యాన్ని అందించినప్పుడు అతనికి ఏమైందంట? ఆకలి కలిగిందంట. ఇక అయిపోయిందిగా, ప్రార్థన వాక్య పరిచర్య అంత అయిపోయింది. ఆకలి అవుతుంటే ఇంటికి పిలవనంపించిన వారు లేదా కుడికి పెట్టించిన వారు, ఆ వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనుడిని అంగీకరించి ఆహ్వానించిన వారు భోజనాన్ని కింద సిద్ధపరుస్తుంటే, దైవజనుడు మాత్రం మేడగది మీదకి వెళ్ళి ఆకాశము వైపు తేరు చూస్తూ ప్రార్థనలో చేస్తూ ఉండగా దేవుని చిత్తమును బయలుపరచబడుతుంది. అదే నేటి దైవజనులైతే వాక్యం అయిపోగానే భోజనాలు అయినాయా, ఏం కూరలు, ఏం బువ్వలు, ఎక్కడి, ఇప్పుడేనా, ఆగండి భోజనం చేసి వెళ్దాం, ఇంకొక దగ్గర మీటింగ్ ఉందండి, పర్వాలేదు భోజనం చేద్దాం, వాళ్ళు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అక్కడ ఏమీ లేదు. ఎందుకని అంటే పేతురు తన సొత్తుగా తన స్వాస్థ్యముగా చంపివేయబడ్డాడు. క్రీస్తు స్వాస్థ్యముగా తిరిగి లేచాడు గనుక, తనను తాను ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడించడానికి ఇష్టపడ్డాడు గనుక, పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పిన ప్రతి మాటను విని ఆ భోజనాన్ని కూడా త్రోసి పక్కన పెట్టి దేవుని పని నిమిత్తమై పరుగులు పెట్టుకుని వెళ్ళాడు. అలా ఉండాలి దైవజనుడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? అర్థమైందా? నిజం చెప్పండి. ఒక దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది, అయ్యా పలానా దగ్గర మా పలానా వారు పలానా బలహీనతలో ఉన్నారయ్యా, మీరు వచ్చి వారికి వాక్యం అందించి వారిని బలపరచండి అన్న ఆ టైంలోనే నీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తుంది, హాస్పిటల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావా? దేవుని పని కొరకు వెళ్తావా? మీరందరూ పిహెచ్డి చేశారు, ఒకటే బైబిల్ పరిశీలన ఇల్లు, హల్లెలూయా. మరి ఇల్లు రోజు చదువుతారా బైబిల్? ఇవాళనైనా ఒక లేఖనం చెప్తే చాలుగా మొత్తం తిరిగేస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యం వినటానికి, దేవునితో గడపడానికి వచ్చాం. మీ ఇళ్ళల్లో వాక్యం చదవండి, రైట్. ఇప్పుడు చెప్పండి, హాస్పిటల్లో ఉన్న నీ ఇంటి వారి దగ్గరికి వెళ్తావా? నశించటానికి సిద్ధముగా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తావా? చెప్పడానికే అది అసలైతే అది, కానీ చేసేది ఏది?
చేసేది ఏది అసలు? అమ్మ ఒక గంట లేట్ అవుతుందమ్మా, ఒక 2 గంటలు లేట్ అయింది, నేను అటు వెళ్ళి అది చూసుకొని వచ్చేస్తాను. అంటే నీవు నీ వ్యక్తిగానే జీవిస్తున్నావు, క్రీస్తు వ్యక్తిని చెప్పుకుంటున్నావు. నీ స్వాస్థ్యముగానే నీ సుఖము నీ కుటుంబ సంతోషమును మాత్రమే కోరుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిలో నువ్వు పరవశించి ఒక ఆత్మ మారు మనసు పొంది రక్షణలోనికి వస్తే నాకు కాదు, పరలోకమందున నా దేవునికి అధికమైన సంతోషం కలుగుతుంది. ఆయన దూతలందరూ అక్కడ ఒక మంచి విందును ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఒక పాపి మారు మనసు పొంది నీ రాజ్యంలో చేర్చబడ్డాడయా అని చెప్పి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, ఇక్కడ మనమేమో అది వద్దు కానీ హాస్పిటల్కి వెళ్ళొస్తాను, లేదంటే పలానా కారణం ఏముండదు, మోషన్స్ అవుతున్నాయి అని చెప్తారు, ఏముండదు. మరి రాకపోతే రానని చెప్పొచ్చుగా, అబద్ధాలు ఎందుకు మళ్ళీ? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని సేవకులారా, ఇందాక అక్కగారు చెప్పారు, సిస్టర్ గారు, దేవుని ప్రజలకు మనం మధ్యవర్తులమై ఉన్నాం. ఒక్క విషయం చెప్పాలంటే, ఒకే ఒక మాట చెప్పాలంటే, నీ అనుమతి లేకుండా యేసుక్రీస్తు ప్రభు కూడా ఏ రోగిని స్వస్థపరచడం. ఇది ఒకే ఒక మాట. ఒక దైవజనుడు ఒక రోగి కొరకు ప్రార్థన చేస్తే తప్ప ఎవరు ప్రభువు కృప వారికి కలగదు. అందుకని యోబుని అంటాడు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దానియేలు వారి పితరుల కొరకు ప్రార్థన చేస్తాడు. దావీదు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే తప్ప నీ సంఘానికి కానీ లేదా నీ గ్రామానికి కానీ క్షేమం కలగదు, క్షేమం ఇవ్వడు ప్రభువు. అందుకనే ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిక చేసేది ఒక్కటే, మీరు ఇంకా మీ కడుపును పోషించుకోవడానికి నీ సొత్తుగా సేవ చేస్తున్నావా? ఇంకా నీ కుటుంబ సంతానానికి రాబోచున్న తరాలకి ఆస్తి ఏదైనా ఇవ్వాలి, ఏమన్నా కూడబెట్టి వారికి ఇవ్వాలి, లేదంటే నా పిల్లల్ని అమెరికా పంపించాలి, నా పిల్లల్ని ఉద్యోగంలో నడిపించాలి, లేదంటే నా పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారని ఒక మంచి పేరు, ఐశ్వర్యవంతులు వీళ్ళు, ధనవంతులు వీళ్ళని చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు సేవలోకి వస్తే నీ సేవ దేనికి పనికిరాదు. దేవుని యొద్ద అసలు నీ సేవ ఎన్న తగినదే కాదు. పైగా నిన్ను బట్టి నీ యొద్దకు వచ్చిన నీ సంఘాన్ని కూడా నువ్వు ఇంకా నరకానికి అప్పగించే స్థితిలోనే ఉన్నావు, పాతాళానికి అప్పగించే స్థితిలోనే ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నీవు నీ సొత్తుగా చావట్లా, నీ స్వాస్థ్యముగా నీ సొత్తుగా నువ్వు చచ్చి దేవుని సొత్తుగా దేవుని స్వాస్థ్యముగా నువ్వు పుట్టడానికి ఇష్టపడితే, అలాగే ఎవరైనా ఉన్నారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక నేను అప్పుడు ఆ జీవితమును అనుభవించాను కానీ ఇప్పుడు నా ప్రభువు నన్ను కనికరించి ఒక నూతనమైన జీవితాన్ని నాకు అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఆ తిమోతితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు కూడా నీ వ్యక్తిగా, నీ స్వాస్థ్యముగా, నీ జ్ఞానము చెప్పినట్టుగా, నీ హృదయం నడిపించినట్టుగా నడిచే వ్యక్తిగా నువ్వు చచ్చిపోవాలి. కేవలం ఆత్మ చెప్పినట్టుగా మాత్రమే నువ్వు నడిపించబడటానికి ఇష్టపడాలి. దాన్నే ఏమంటారు అంటే, నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. హల్లెలూయా. నీవు నీ స్వాస్థ్యం కాదు, దేవుని స్వాస్థ్యము. నీవు దేవుని యొక్క ప్రతినిధివి, దేవుని యొక్క రూపాన్ని ప్రజలకు కనపరిచే ఒక వ్యక్తివి. అందుకని నువ్వు ఎలా ఉండాలి? నిద్రమోహం వేసుకొని మత్తుబట్టిన ఆత్మతో ప్రార్థన చేయంటేనేమో కళ్ళు తెరిచి అటు ఇటు చూడటం, ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటిది? ఇందాక బ్రదర్ ఎవరిని మీరు గద్దించింది? ఎవరు నవ్వేది? తప్పు అవన్నీ. మనం సేవకులం కదా, నవ్వుకోవడానికి కాదు. ఒక క్రమం ఉంది ఇక్కడ ఒక క్రమం ఉంది. ప్రభు ఉన్నాడు, ఆత్మ సంచారం జరుగుతుంది, దేవుని వాక్యం వెల్లడి అవుతుంది. ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలని ప్రభు చెప్పుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. ఆయన మందిర ఆవరణములలో అడుగు పెట్టుచున్నప్పుడే నీ ప్రవర్తన అంతా సరి చేసుకోవాలి, అక్కడ ప్రభు ఉన్నాడు అని. కనీసం మన హృదయాలకు అది అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే, ఇష్టం వచ్చినట్టుగా నవ్వి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే నిన్నేమంటారో తెలుసా? మీరు బాధపడొద్దు, మీరు ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని ఏమంటారో తెలుసా? వేషధారులు అంటారు, లేదా మత బోధకులు అంటారు.
దేవుని రాజ్య సేవకులు అనరు, దేవుని సేవకులు అనరు, మత బోధకులు అంటారు. మత సంబంధమైన బోధన నువ్వు చేయొద్దు, మత సంబంధమైన భక్తి వద్దు నీకు. దేవుని యొక్క రక్షణ సువార్తను నశించుచున్న ప్రతి ఒక్కరికి అందించడానికి, దేవుని ఆత్మ వలన నడిపించబడే సేవకుడిగా బ్రతకడానికి ఇష్టపడితే, నేను నా ప్రభువు యథార్థముగా ఉన్నాను. నా ప్రభు ఎదుట నా ప్రభుకి నేను భయపడుతున్నాను, నా ప్రభు మాటకి నేను లోబడుతున్నాను. ఆయన ఇది చెయ్యి అన్నాడు, నేను అది చేస్తున్నాను. ప్రార్థన చేయండి అనే పరిశుద్ధాత్ముడు ఒక సేవకుల నుండి నీతో చెప్పుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. ఒక సేవకురాలులో ఉండి అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దామంటే నువ్వు చప్పట్లు కొట్టట్లే, పాట పాడట్లే అంటే నువ్వు దేవుని మాట వినట్లే. ఎందుకని? నువ్వు ఇంకా మనిషిని చూస్తున్నావు. కానీ మనిషి తనకు తానుగా వచ్చి ఇక్కడ నిలబడలేదు, దేవుని ఆత్మ వలన వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. కాబట్టి నీవు నా మాట వింటే, ప్రభు ఏమన్నాడు? నా మాట వినివారైతే మీ మాట వింటారు వారు, నన్ను ప్రేమించిన వారైతే మిమ్మల్ని ప్రేమిస్తారు వారు, నన్ను చేర్చుకున్న వారైతే మిమ్మల్ని కూడా చేర్చుకుంటారని ప్రభు చెప్పారు. సో ఇప్పుడు మీరు మీ ఆత్మ పరిశీలన, మీ మనస్సాక్షి అది మీకు విడిచిపెడుతున్నాను. కాబట్టి మీరు మీ స్వాస్థ్యముగా చచ్చిపోయి దేవుని స్వాస్థ్యముగా, దేవుని సొత్తుగా బ్రతకడానికి ఇష్టపడితే మీ పరిచర్య నిశ్చయముగా అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది, ఫలిస్తుంది. దేవుడు తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన అక్షయమైన కిరీటముతో ప్రభు నీ వద్దకు దిగి వస్తాడు. ఆ కిరీటము నీవు పొందుకునేటట్లుగా, ఆ కిరీటము నీవు ధరించుకోవడానికి యోగ్యుడిగా, నమ్మకమైన మంచి దాసుడిగా నువ్వు సిద్ధపరచబడాలి అనేదే ఈ హెచ్చరికతో కూడిన ఈ వాక్యం తప్ప మీ హృదయాలు గాయపరచడానికి కాదు, మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి కాదు, లేదంటే మీ మీద నాకు అసూయ కోపం ఏమీ లేదు. ఎందుకని అంటే దేవుడు వారి సామర్థ్యము చొప్పున వారిని వాడుకుంటాడు. ప్రభువు ఆయన అనుగ్రహించిన ఆత్మ కొలత చొప్పున, అభిషేకము కొలత చొప్పున వారిని వాడుకుంటాడు. కాబట్టి మీరందరూ నాకంటే కూడా పెద్దవారు, నాకంటే కూడా శ్రేష్ఠులు అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను.